హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. ఈ వీడియో నుంచి మనము ఒక న్యూ టాపిక్ ని స్టార్ట్ చేయబోతున్నాము. సో ఏంటది అంటే ట్రాన్సిస్టర్ హైబ్రిడ్ మోడల్. ట్రాన్సిస్టర్ హైబ్రిడ్ మోడల్ ఆర్ దీనే మనం ఏమంటామంటే హెచ్ పారామీటర్ మోడల్ అంటాం. ఓకే, హెచ్ పారామీటర్ మోడల్ అని కూడా ఈ టాపిక్ ని పిలవచ్చు. ఓకేనా? సో ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఓకే, ఈ టాపిక్ కంప్లీట్ గా అవ్వాలంటే మనకు ఒక 10 to 15 వీడియోస్ అవుతాయి. ఓకే, సో వరుసగా 1 by 1 కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్దాం. ఓకేనా? రైట్, చూడండి. సో అసలు ఈ ట్రాన్సిస్టర్ హైబ్రిడ్ మోడల్ ఎందుకు అవసరము అంటే, సపోజ్ మనకు ఒక సిఈ యాంప్లిఫైర్ ఉందనుకోండి, సింపుల్ సిఈ యాంప్లిఫైర్. ఓకే, సో సింపుల్ సిఈ యాంప్లిఫైర్ తీసుకోండి. రైట్, సో ఇక్కడ సిఈ యాంప్లిఫైర్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఎమిటర్ ఈస్ గ్రౌండెడ్. అవునా? ఎమిటర్ అనేది గ్రౌండ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు బేస్ ఉంటుంది. అవునా? సో ఇక్కడ బేస్, ఇక్కడ మీకు ఎమిటర్ ఉంటుంది, ఇక్కడ మీకు కలెక్టర్ ఉంటుంది. సింపుల్ మోడల్ తీసుకోండి. ఓకేనా? రైట్, ఎక్స్టర్నల్ కనెక్షన్స్ ఏమీ లేకుండా జస్ట్ ఈ మోడల్ కన్సిడర్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఐబి ఉంటుంది. అవునా? బేస్ కరెంట్. ఇక్కడ మీకు ఐసి ఉంటుంది, కలెక్టర్ కరెంట్. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏముంటుంది? వోల్టేజ్. ఏ వోల్టేజ్? విసిఈ. అవునా? విసిఈ వోల్టేజ్ ఉంటుంది, అంటే కలెక్టర్ వోల్టేజ్. ఓకేనా? సో కలెక్టర్ వోల్టేజ్ ఉంటుంది, అంటే దీన్ని ఏమంటాము? అవుట్పుట్ వోల్టేజ్ అంటాము. అదే ఇక్కడ మీకు ఏముంటుంది? విబిఈ ఉంటుంది. అవునా? ఇక్కడ మీకు విబిఈ అంటే ఏంటిది? బేస్ వోల్టేజ్, అంటే ఇన్పుట్ వోల్టేజ్ అన్నమాట. ఎందుకంటే బేస్ ఇస్ ద ఇన్పుట్ టెర్మినల్ కదా. సో బేస్ ఇన్పుట్ టెర్మినల్ కాబట్టి మీకు బేస్ వోల్టేజ్ విబిఈ ఉంటుంది. సో దీన్ని ఇన్పుట్ వోల్టేజ్ అంటాం, ఇన్పుట్ కరెంట్. సో ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు మీకు ఏమైపోతుంది? సపోజ్ మీరు వోల్టేజ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. వోల్టేజ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇలా యాంప్లిఫైర్ మోడల్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా వోల్టేజ్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఓకేనా? ఎందుకంటే కంటిన్యూస్ గా కరెంట్ అనేది వేరీ అవుతూనే ఉంటుంది. సో ఈ ట్రాన్సిస్టర్ ఉంది కదా, ఈ ట్రాన్సిస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఒక స్టాటిక్ మోడల్ తో రీప్లేస్ చేయాలన్నమాట. ఒక స్టాటిక్ మోడల్ తో రీప్లేస్ చేయాలంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్న ఒక మోడల్ తో దీన్ని రీప్లేస్ చేయాలి. ఆ మోడల్ ని మనం ఏమంటామంటే హెచ్ పారామీటర్ మోడల్ అంటాం. ఓకేనా? సో ఏ మోడల్ అయితే మనకు వోల్టేజ్ గెయిన్ కానీ, కరెంట్ గెయిన్ కానీ, ఇన్పుట్ ఇంపెడెన్స్ కానీ, అవుట్పుట్ ఇంపెడెన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఒక యాంప్లిఫైర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఏంటవి? ఇన్పుట్ ఇంపెడెన్స్, అవుట్పుట్ ఇంపెడెన్స్. ఓకే, రైట్, వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ యాంప్లిఫైర్. రాస్తానది, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ పాయింట్స్ లో రాస్తానది. ఓకే, సో ఇవన్నీ కనుక్కోవడానికి మనకేంటంటే ఈ ట్రాన్సిస్టర్ ని ఒక స్టాటిక్ మోడల్ తో రీప్లేస్ చేయాలి. సో ఆ స్టాటిక్ మోడల్ ఏంటి? హెచ్ పారామీటర్, అంటే కాన్స్టెంట్ వాల్యూస్ ఉన్న ఒక మోడల్ తో రీప్లేస్ చేయాలన్నమాట. ఆ మోడలే మనకు హెచ్ పారామీటర్ మోడల్. ఓకే, సో జనరల్ గా చెప్పాలి అంటే దాన్ని టూ పోర్ట్ నెట్వర్క్ అంటాము. ఓకేనా? టూ పోర్ట్ నెట్వర్క్ అంటాము. సో సింపుల్ గా చెప్పాలి అంటే దాన్ని మనము ఈ హెచ్ పారామీటర్ మోడల్ కూడా మనకు టూ పోర్ట్ నెట్వర్క్ కాన్సెప్ట్ నుంచి వస్తుంది. చూడండి, ఈ టూ పోర్ట్ నెట్వర్క్ కాన్సెప్ట్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి? ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఉంది, ఇన్పుట్ వోల్టేజ్ ఉంది, ఇక్కడ అవుట్పుట్ కరెంట్ ఉంది, అవుట్పుట్ వోల్టేజ్ ఉంది. ఈ ట్రాన్సిస్టర్ ని ఈ టూ పోర్ట్ నెట్వర్క్ తో రీప్లేస్ చేయాలి. కాబట్టి నేను ఆ టూ పోర్ట్ నెట్వర్క్ కి బ్లాక్ డయాగ్రామ్ గీస్తున్నాను, చూడండి. సో ఇప్పుడు ఇది ఒక బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ టూ పోర్ట్ నెట్వర్క్. ఓకేనా? సో చూడండి, ఇక్కడ మీకు ఓకే, సో దిస్ ఈస్ టూ పోర్ట్ నెట్వర్క్. సో ఇక్కడ మీకు ఏముంటుంది? ట్రాన్సిస్టర్ ఉంటుంది. ఓకే, ట్రాన్సిస్టర్ ఈస్ రీప్లేస్డ్ బై దిస్ టూ పోర్ట్ నెట్వర్క్. మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. సో ఇక్కడ ఇన్పుట్ కరెంట్ ఉంది కదా, నేను దాన్ని ఇక్కడ I1 అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ V1 అంటున్నాను.
అండ్ ఇక్కడ అవుట్పుట్ కరెంట్ ఉంది కదా, సో దాన్ని నేను I2 అంటున్నాను. సో జనరల్ గా ఎప్పుడైనా సరే మనము అవుట్పుట్ కరెంట్ ని మనము టువర్డ్స్ ద 2-port నెట్వర్క్ రాస్తాం అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ పాయింట్స్ ఆఫ్ 2-port నెట్వర్క్. మీరు నెట్వర్క్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్ లో మీరు ఇంకా ఎక్కువ నేర్చుకుంటారు దీని గురించి. ఓకే, సో ఇక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఏముంటుంది, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ V2. సో దిస్ ఈస్ ద బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ 2-port నెట్వర్క్. ఎందుకు ఈ 2-port నెట్వర్క్ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాన్సిస్టర్ ని ఒక స్టాటిక్ మోడల్ తో రీప్లేస్ చేయాలి కాబట్టి, సో ఆ రీప్లేస్మెంట్ కి మనకు యూజ్ అయ్యేదే ఈ 2-port నెట్వర్క్ అన్నమాట. ఎందుకు ఈ స్టాటిక్ మోడల్ తో రీప్లేస్ చేయాలి, బికాస్ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా, ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, ఇన్పుట్ ఇంపెడెన్స్, అవుట్పుట్ ఇంపెడెన్స్, అవన్నీ కనుక్కోవడానికి మనం ఈ ట్రాన్సిస్టర్ ని ఒక స్టాటిక్ మోడల్ తో రీప్లేస్ చేయాలి. ఓకే, ఆ స్టాటిక్ మోడలే హెచ్ పారామీటర్ మోడల్. ఆ హెచ్ పారామీటర్ మోడల్ కి బేసిక్ ఏంటి, 2-port నెట్వర్క్. అందుకే ఫస్ట్ మనం 2-port నెట్వర్క్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 2-port నెట్వర్క్ లో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనము అవుట్ ఆఫ్ 4 క్వాంటిటీస్, ఇక్కడ మనకు ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి, టోటల్ గా 4 క్వాంటిటీస్ ఉన్నాయి. ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో అవుట్ ఆఫ్ దీస్ 4 క్వాంటిటీస్, ఓకే, అవుట్ ఆఫ్ దీస్ 4 క్వాంటిటీస్, ఈ 4 క్వాంటిటీస్ లో నుంచి మనం ఏం చేస్తామంటే 2 ఆర్ కన్సిడర్డ్. ఓకే, 2 ఆర్ అంటే 2 క్వాంటిటీస్ అన్నమాట. 2 ఆర్ కన్సిడర్డ్ as dependent parameters. And remaining to as independent parameters. ఇలా కన్సిడర్ చేసే మనము 2-port నెట్వర్క్స్ కి మనం ఈక్వేషన్స్ రాస్తాం అనమాట. ఓకే, సో 2-port నెట్వర్క్ కి ఈక్వేషన్స్ రాస్తాం. మరి అసలు ఎందుకు హెచ్ పారామీటర్స్ కన్సిడర్ చేయాలి, మనకు 2-port నెట్వర్క్స్ లో చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఏంటవి, జెడ్ పారామీటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ వై పారామీటర్స్ ఉన్నాయి. మేజర్ గా చెప్పాలి అంటే వై పారామీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమున్నాయి, హెచ్ పారామీటర్స్ ఉన్నాయి. అవునా, హెచ్ పారామీటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది, ఏబిసిడి పారామీటర్స్ ఉన్నాయి. మరి ఈ 4 మేజర్ టైప్ ఆఫ్ పారామీటర్స్. ఓకే, మళ్ళీ A డాష్, B డాష్, C డాష్, D డాష్ అని ఉంటుంది. ఓకే, హెచ్ పారామీటర్స్ కి ఇన్వర్స్ లో G పారామీటర్స్ అని కూడా ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, మిగతా 2 కూడా ఇంపార్టెంట్ కాదు, ఈ 4 మేజర్ గా ఇంపార్టెంట్ అనమాట. మరి ఎందుకు జెడ్ పారామీటర్స్ యూజ్ చేయట్లేదంటే, జెడ్ పారామీటర్స్ లో ప్రతి యూనిట్ అంటే ప్రతి పారామీటర్ కూడా మనకు యూనిట్ ఓమ్స్ వస్తుంది అనమాట. అంటే జెడ్ పారామీటర్స్ లో ఉన్న ప్రతి క్వాంటిటీ కూడా మనకేంటి, రెసిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అదే మీకు వై పారామీటర్స్ లో ఉన్న ప్రతి క్వాంటిటీ మనకు యూనిట్స్ వచ్చేసి మో అన్నమాట, అడ్మిటెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్ యూజ్ చేయము. అది ఏబిసిడి పారామీటర్స్ వచ్చేసి మనము ట్రాన్స్మిషన్ లైన్స్ లో యూజ్ చేస్తాం. ట్రాన్స్మిషన్ లైన్స్. ఓకే, సో ట్రాన్స్మిషన్ లైన్స్ కాన్సెప్ట్ లో మనము ఏబిసిడి పారామీటర్స్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ హెచ్ పారామీటర్స్ వచ్చేసి బీజేటీకి యూజ్ చేస్తాము. అది ఎందుకు యూజ్ చేస్తామంటే, బికాస్ హెచ్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ యాజ్, హెచ్ పారామీటర్స్ ని మనము ఎందుకు హెచ్ పారామీటర్స్ అంటున్నాము, బికాస్ దే ఆర్ కాల్డ్ యాజ్ హైబ్రిడ్ పారామీటర్స్. హెచ్ పారామీటర్స్ ఆర్ కాల్డ్ యాజ్, ఫుల్ ఫామ్ ఏంటి హెచ్ పారామీటర్స్ కి, హైబ్రిడ్ పారామీటర్స్. బికాస్ దే ఆర్ మిక్స్చర్, of 4 different properties. They are mixture of 4 different properties of network. 4 different properties of amplifier circuit. ఏంటా 4 different parameters అంటే, సో ఫస్ట్ వచ్చేసి మనకేంటి, ఇన్పుట్ ఇంపెడెన్స్.
ఇన్పుట్ ఇంపెడెన్స్. సెకండ్ వచ్చేసి ఓకే ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఓకే థర్డ్ వచ్చేసి మనకు రివర్స్ వోల్టేజ్ గెయిన్. రివర్స్ ఓకే రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఫోర్త్ పారామీటర్ వచ్చేసి మనకు అవుట్పుట్ అడ్మిటెన్స్. అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు అందుకే దీన్ని హైబ్రిడ్ అంటున్నాం. హైబ్రిడ్ అంటే మిక్స్చర్ లేదా కాంబినేషన్ అన్నమాట. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఇంపెడెన్స్ ఉంది. ఇంపెడెన్స్ కి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ అన్నమాట. ఇక్కడ గెయిన్ ఉంది, కరెంట్ గెయిన్ ఉంది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్ కాబట్టి దెర్ ఈస్ నో యూనిట్స్. అలాగే వోల్టేజ్ గెయిన్, రివర్స్ వోల్టేజ్ గెయిన్ అయినా లేదా వోల్టేజ్ గెయిన్ అయినా కూడా మనకు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టూ వోల్టేజ్ క్వాంటిటీస్ కాబట్టి మళ్ళీ ఇక్కడ యూనిట్స్ లేవు, నో యూనిట్స్. ఇక్కడ అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటున్నాము కాబట్టి ఇక్కడ యూనిట్స్ ఏంటి, మో ఆర్ సిమెన్. అవునా, మో ఆర్ సిమెన్. చూడండి ఇక్కడ ఇవన్నీ ఒక్కొక్క క్వాంటిటీకి ఇక్కడ మనకు ఒక్కొక్క యూనిట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే హెచ్ పారామీటర్స్ అంటున్నాము, హైబ్రిడ్ పారామీటర్స్ అంటున్నాము. ఓకే. సో ఈ హైబ్రిడ్ పారామీటర్ మోడలే మనము బీజేటీని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా. సో ఎందుకు హెచ్ పారామీటర్ మోడల్ యూజ్ చేయాలి అంటే బికాస్ టు రీప్లేస్, ఎందుకంటే ఈ 4 ఏవైతే మనకు ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ క్యారెక్టరిస్టిక్స్ అన్నప్పుడు మనకి ఈ 4 అవసరం అనమాట. ఎవరైనా మిమ్మల్ని ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడిగినారు అనుకోండి, మీరు 4 గురించి చెప్పాలి. ఇన్పుట్ ఇంపెడెన్స్, కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, అవుట్పుట్ ఇంపెడెన్స్ లేదా అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకే, అవుట్పుట్ ఇంపెడెన్స్ అనొచ్చు ఎందుకంటే అవుట్పుట్ అడ్మిటెన్స్ కనుక మీరు కనుక్కుంటే 1/, అవుట్పుట్ అడ్మిటెన్స్ అవుట్పుట్ ఇంపెడెన్స్ అయిపోతుంది అనమాట. ఓకేనా. కాబట్టి ఈ 4 ఏంటంటే మనకు ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ సర్క్యూట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ని మనము హెచ్ పారామీటర్ లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఎలా హెచ్ పారామీటర్ మోడల్ తో రిప్రజెంట్ చేస్తాము అనేది. ఓకే. సో 1 by 1 ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ వెళ్ళండి. ఓకేనా. సో అలా మీరు హెచ్ పారామీటర్ మోడల్ యూజ్ చేసి ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ని రిప్రజెంట్ చేయగలుగుతున్నారు కాబట్టి మనము హెచ్ పారామీటర్స్ ని యూజ్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇది థియరిటికల్ గా మీరు చెప్తారనమాట. కానీ మీకు ఎగ్జామ్ లో కనుక 2 మార్క్స్ క్వశ్చన్ కి కనుక వస్తే వై హెచ్ పారామీటర్స్ మోడల్ ఈజ్ యూజ్డ్ అన్నప్పుడు మీరు ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పాయింట్ అనేది రాయాలి. ఏంటంటే హెచ్ పారామీటర్ మోడల్ ఆర్ హెచ్ పారామీటర్ మోడల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్ మోడలింగ్. సో ట్రాన్సిస్టర్ మోడలింగ్ లో మనము హెచ్ పారామీటర్ మోడల్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే బికాస్ సో 1 by 1 పాయింట్ వైజ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బికాస్ దే ఆర్ రియల్ నంబర్స్. ఓకే, ఎట్ ఆడియో ఫ్రీక్వెన్సీస్. దే ఆర్ రియల్ నంబర్స్ ఎట్ ఆడియో ఫ్రీక్వెన్సీస్. ఈ పాయింట్ అనేది మనము 3rd వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో అక్కడ నేను మీకు స్టాండర్డ్ వాల్యూస్ చెప్తాను. అక్కడ మీకు ఈ రియల్ నంబర్స్ అంటే ఒక నంబర్ వాల్యూస్ అన్నమాట. సో ఇవి రియల్ నంబర్స్ కాబట్టే మనం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి రియల్ నంబర్స్ కాబట్టి మిమ్మల్ని ఎవరైనా వోల్టేజ్ గెయిన్ అడిగినప్పుడు మీరు ఆ వోల్టేజ్ గెయిన్ ఇది కూడా మనకు హెచ్ పారామీటర్ లోనే ఉంటుంది అనమాట. ఈ వోల్టేజ్ గెయిన్ ని మనము హెచ్ పారామీటర్ లో యూజ్ చేస్తాం. అంటే హెచ్ఆర్ఈ అంటాం. హెచ్ఆర్ఈ కామన్ ఎమిటర్ యాంప్లిఫికేషన్ లో హెచ్ఆర్ఈ అంటాము. సో ఈ హెచ్ఆర్ఈనే మనం రివర్స్ వోల్టేజ్ గెయిన్ అవుతుంది కాబట్టి ఈ హెచ్ఆర్ఈకి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది అనమాట. ఆ హెచ్ఆర్ఈ స్టాండర్డ్ వాల్యూ మనం తర్వాత నేర్చుకుందాము. ఓకే, కాబట్టి హెచ్ పారామీటర్స్ ఆర్ హ్యావింగ్ సమ్ వాల్యూస్ ఎట్ ఆడియో ఫ్రీక్వెన్సీస్. ఆ వాల్యూస్ వల్ల మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ గెయిన్, కరెంట్ గెయిన్, అవుట్పుట్ ఇంపెడెన్స్,
ఓకే, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఇవన్నీ కూడా మనకు ఒక స్టాండర్డ్ వాల్యూస్ లో కనుక్కోవచ్చు. అందుకే నేను మీకు చెప్తున్నాను ఏంటది, ఒక ట్రాన్సిస్టర్ ని ఒక స్టాటిక్ మోడల్ తో రిప్రజెంట్ చేస్తే మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈజీగా కనుక్కోవచ్చు అని. ఓకేనా, సో ఇక్కడ హెచ్ పారామీటర్స్ కూడా మనకు ఒక స్టాండర్డ్ వాల్యూస్ అన్నమాట. కాబట్టి దే ఆర్ స్టాటిక్ మోడల్, దే రిప్రజెంట్ స్టాటిక్ మోడల్. ఓకే, సో అందుకు యూజ్ చేస్తున్నాం హెచ్ పారామీటర్ మోడల్. ఓకే, దే ఆర్ ఈజీ టు మెజర్, దే ఆర్ ఈజీ టు మెజర్. ఓకే, సో హెచ్ పారామీటర్ మోడల్ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ అన్ని కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే దే కెన్ బి ఈజీలీ అబ్టైన్డ్, దే కెన్ బి ఈజీలీ obtained, they can be easily obtained from transistor characteristics. ఓకే, సో ఈవెన్ ఈ హెచ్ పారామీటర్ లో ఉన్న 4 పారామీటర్స్, ఓకే, ఆ 4 పారామీటర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఆ 4 పారామీటర్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. సో ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మీదే డిపెండ్ అవుతాయి అనమాట. సో మనం ఆల్రెడీ ట్రాన్సిస్టర్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసినాం కదా, అవునా. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డ్రాన్ బిట్వీన్ ఇన్పుట్ కరెంట్ అండ్ ఇన్పుట్ వోల్టేజ్, అవునా, అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డ్రాన్ బిట్వీన్ అవుట్పుట్ కరెంట్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్. కాబట్టి ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ నుంచే మనం ఈ హెచ్ పారామీటర్స్ ని కనుక్కోవచ్చు. కాబట్టి హెచ్ పారామీటర్స్ ఆర్ ఈజీలీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటి అంటే దే ఆర్ convenient in circuit analysis and design. సో సర్క్యూట్ అనాలిసిస్ అండ్ డిజైన్ లో ఇవి ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎలా యూజ్ చేయాలనేది మనం వరుసగా నేర్చుకుంటూ వెళ్దాము ఒక్కొక్క పాయింట్. ఓకే, సో ఒక్కొక్క వీడియోలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ 5th ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఒక ట్రాన్సిస్టర్ ని బీజేటీని బయట నుంచి కొనుక్కుంటామో మనకు అక్కడ స్పెసిఫికేషన్ టేబుల్ ఇస్తాడు అనమాట. అంటే మీకు ఒక బీజేటీని మీరు ఏ షాప్ కైనా వెళ్ళి కొనుక్కుంటే అక్కడ మనకు స్పెసిఫికేషన్ టేబుల్ ఇస్తాడు. అంటే ఈ ట్రాన్సిస్టర్ యొక్క కరెంట్ గెయిన్ ఇంతవరకు యూజ్ చేయొచ్చు, ఈ ట్రాన్సిస్టర్ యొక్క వోల్టేజ్ గెయిన్ ఇంతవరకు యూజ్ చేయొచ్చు అని ఇస్తారనమాట. సో ఆ వోల్టేజ్ గెయిన్, ఆ కరెంట్ గెయిన్ కూడా మనకు దేంట్లో స్పెసిఫై చేస్తారంటే ఈ హెచ్ పారామీటర్స్ మోడల్లోనే స్పెసిఫై చేస్తారు. ఓకే, సో హెచ్ parameters are specified by transistor manufacturers కూడా మనకు ఆ స్పెసిఫికేషన్స్ చెప్పాలి కదా, ఎంతవరకు మనం యూజ్ చేయాలి అనేది, అవునా. సో ఆ స్పెసిఫికేషన్స్ కూడా మనకు ఈ హెచ్ పారామీటర్స్ లోనే మనకి ఇస్తాడు అనమాట. అంటే ఇక్కడ హెచ్ఎఫ్ఈ అని ఇస్తాడు, అంటే ఇది కరెంట్ గెయిన్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆ హెచ్ఎఫ్ఈ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. సో కరెంట్ గెయిన్ ఇచ్చే బదులు ఇక్కడ హెచ్ఎఫ్ఈ ఇస్తాడు అనమాట. హెచ్ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు సమ్ 40-50 అలా ఇస్తాడు. ఓకేనా, సో కాబట్టి మీరు అంతవరకు మాత్రమే ఈ ట్రాన్సిస్టర్ ని యూజ్ చేయాలి. సో అవుట్ ఆఫ్ రేంజ్ లో కనుక మీరు యూజ్ చేస్తే ఏమైతుంది, ట్రాన్సిస్టర్ బర్న్ అవుట్ అయిపోతుంది. ఓకేనా, సో అది. సో ఈ 5 పాయింట్స్ వల్ల మనము హెచ్ పారామీటర్ మోడల్ ని ట్రాన్సిస్టర్ మోడలింగ్ లో యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో హెచ్ పారామీటర్స్ ఆర్ రియల్ నంబర్స్. మెయిన్ గా అయితే ఇది అనమాట, మెయిన్ పాయింట్స్. ఇది ఒకటి, ఫస్ట్ పాయింట్ ఒకటి, నెక్స్ట్ 5th పాయింట్ ఒకటి. ఓకే, సో హెచ్ పారామీటర్ మోడల్ ని ఎందుకు యూజ్ చేయాలి అంటే దే ఆర్ రియల్ నంబర్స్ ఎట్ ఆడియో ఫ్రీక్వెన్సీస్. ఓకే, అండ్ దే ఆర్ ఈజీ టు మెజర్. They can be easily obtained from transistor characteristics. They are convenient in circuit analysis and design. H parameters are specified by transistor manufacturers. Okay na? So ఈ అన్ని పాయింట్స్ వల్ల మనం హెచ్ పారామీటర్ మోడల్ ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సరే.
ఓకే, అసలు ఈ హెచ్ పారామీటర్ మోడల్ అంటే ఏంటి? సో ఇప్పుడు చూడండి, యాక్చువల్ టాపిక్ లోకి వెళ్తున్నాం. సో ఇప్పుడు వరకు అంతా చెప్పిందంతా కూడా బేసిక్స్ అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్ టాపిక్. సో ఇక్కడ మీరు ట్రాన్సిస్టర్ ని మోడలింగ్ చేస్తున్నారు యూజింగ్ హెచ్ పారామీటర్స్. ఓకే, ఒక ట్రాన్సిస్టర్ ని మోడలింగ్ చేస్తాను. సో ఇది 2 పోర్ట్ నెట్వర్క్ అన్నమాట. ఇది 2 పోర్ట్ నెట్వర్క్. సో ఇక్కడ మీకు ఏముంటుంది? ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ వోల్టేజ్, అవునా? అలాగే అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో ట్రాన్సిస్టర్ హైబ్రిడ్ పారామీటర్ ఈక్వేషన్స్ వచ్చేసి ద హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్. హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ ఆర్ సో ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పినాను. 2 పోర్ట్ నెట్వర్క్ లో జనరల్ గా మీకు ఏంటంటే 2 out of these 4 quantities 2 are considered as dependent parameters and 2 are considered as independent parameters అని ఒక పాయింట్ చెప్పినాను, అవునా? సో ఇక్కడ హెచ్ పారామీటర్ మోడల్లో వచ్చేసి ఇక్కడ V1 and I2 ఆర్ డిపెండెంట్ అన్నమాట, డిపెండెంట్ పారామీటర్స్. అలాగే I1 and V2 are independent parameters. ఓకే, కాబట్టి హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ వచ్చేసి చూడండి, హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ వచ్చేసి V1 is equal to H11I1 plus H12 V2. ఓకే, అలాగే సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి I2 is equal to H21I1 plus H22 V2. So these are called as H parameter equations. ఓకేనా? వీటిని మనం ఏమంటామంటే హెచ్ పారామీటర్ ఈక్వేషన్స్ అంటాం. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఈ హెచ్ పారామీటర్స్ ఏంటనేవి చూద్దాం. H11 అంటే ఏంటి, H12 అంటే ఏంటి, H21 అంటే ఏంటి, H22 అంటే ఏంటి, అంతే కదా. ఈ V1 V2 I1 I2 మనకు తెలుసు. I1 V1 ఆర్ ఇన్పుట్ అండ్ ఇన్పుట్ కరెంట్ అండ్ వోల్టేజ్, అండ్ I1 V2 అంటే అవుట్పుట్ కరెంట్ అండ్ వోల్టేజ్ అని తెలుసు. ఓకే, సో దీంట్లో మనకు తెలియదు ఏంటి, H11 అంటే ఏంటి, H12 అంటే ఏంటి, H21 అంటే ఏంటి, H22 అంటే ఏంటి. ఇవన్నీ ఏంటి అంటే ఇక్కడ మనం రాసిన ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఇన్పుట్ ఇంపెడెన్స్, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, రివర్స్ వోల్టేజ్ గెయిన్, అవుట్పుట్ అడ్మిటెన్స్. అవి ఎలాగో చూద్దాం. ఓకేనా? చూడండి, సో ఇప్పుడు నేను H11 రాయాలి, H11 గురించి రాయాలి. ఓకే, సో H11 ఫస్ట్ నేను H11 గురించి రాయాలి అన్నప్పుడు నాకు H11 గురించి కావాలి అన్నప్పుడు నాకు ఈ ఈక్వేషన్ నుంచి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి నాకు ఈ టర్మ్ లేదనుకోండి, ఒకవేళ ఈ టర్మ్ లేదనుకోండి, అప్పుడు నేను H11 ఏం రాయొచ్చు, H11 ఈజ్ ఈక్వల్ టు V1/I1 కదా. ఎందుకంటే ఈ టర్మ్ లేదనుకోండి నాకేమైపోతుంది, V1 ఈజ్ ఈక్వల్ టు H11 ఇంటూ I1 అయిపోతుంది. H11 ఈజ్ ఈక్వల్ టు V1/I1 అని రాసేయచ్చు, అవునా? రాయకూడదా? సో H11 కావాలి అన్నప్పుడు మనకేముండకూడదు, ఈ టర్మ్ H12 ఇంటూ V2 ఉండకూడదు. కానీ H12ని మనం 0 చేయలేం కాబట్టి V2ని మనం 0 చేస్తాం అనమాట. ఇక్కడ V2ని 0 చేస్తాం. ఓకే, సో బై మేకింగ్ ఇక్కడ మీరు 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మనము హెచ్ పారామీటర్స్ ఎలా డిరైవ్ చేస్తామంటే బై మేకింగ్ V2 is equal to 0 ఆర్ బై మేకింగ్ I1 is equal to 0. V2 అండ్ I1 లలో, ఓకే, V2 అండ్ I1 ఏవైతే ఇండిపెండెంట్ పారామీటర్స్ ఉన్నాయి కదా, V2 అండ్ I1 లలో ఏదో ఒక దాన్ని 0 చేసి మనము ఈ హెచ్ పారామీటర్స్ ని డిరైవ్ చేస్తాం అనమాట. ఓకే, సో నేను ఫస్ట్ H11 రాయాలి అంటే ఏం చేయాలి, మనం ఇక్కడ V2 is equal to 0 చేయాలి. when V2 is equal to 0 ఈ టర్మ్ ఉండదు అనమాట, ఈ టర్మ్ ఉండదు కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, H11 is equal to V1/I1 అయిపోతుంది. H11 is equal to V1/I1 అయిపోతుంది. ఎప్పుడు ఇది, V2 is equal to 0 చేసినప్పుడు. ఓకే, H11 is equal to V1/I1 when we make
V2 is equal to 0. V2 is equal to 0 చేయడము అంటే అర్థం ఏంటి? అవుట్పుట్ వోల్టేజ్ ని 0 చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? షార్ట్ సర్క్యూట్ చేస్తున్నట్టు. అవుట్పుట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్. V2 is equal to 0 అంటే అర్థం ఏంటి? అవుట్పుట్ పోర్ట్, ఇక్కడ మీకు 2 పోర్ట్స్ ఉంటాయి, అవునా? 2 పోర్ట్స్ ఉంటాయి. దీన్ని ఏమంటాము? ఇన్పుట్ పోర్ట్ అంటాము. దీన్ని మనం ఏమంటాము? ఇన్పుట్ పోర్ట్ అంటాము. దీన్ని మనం ఏమంటాము? అవుట్పుట్ పోర్ట్ అంటాము, అవునా? సో ఎప్పుడైతే మీరు అవుట్పుట్ పోర్ట్ ని కనుక మీరు షార్ట్ సర్క్యూట్ చేయాలి అంటే, షార్ట్ సర్క్యూట్ చేయడం అంటే ఇలా, అవుట్పుట్ ని ఎప్పుడైతే మీరు షార్ట్ సర్క్యూట్ చేసేస్తారో V2 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. అవుట్పుట్ కనుక మీరు షార్ట్ సర్క్యూట్ చేస్తే V2 0 అయిపోతుంది, అంతే కదా? షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు వోల్టేజ్ 0, ఓకేనా? సో అవుట్పుట్ కనుక మీరు అవుట్పుట్ పోర్ట్ ని కనుక మీరు షార్ట్ సర్క్యూట్ చేస్తే V2 0 అయిపోతుంది. ఎప్పుడైతే V2 0 అయిపోయిందో అప్పుడు మనకి H11 ఏమైపోయింది? V1/I1. సో ఈ V1/I1 అంటే ఏంటి? వోల్టేజ్ బై కరెంట్ అంటే ఇంపెడెన్సే కదా, అవునా? వోల్టేజ్ బై కరెంట్ అన్నప్పుడు అది ఇంపెడెన్సే కదా. ఏ ఇంపెడెన్స్ అది? ఇన్పుట్ ఇంపెడెన్స్. ఎందుకంటే V1 ఇన్పుట్ వోల్టేజ్, I1 ఇన్పుట్ కరెంట్ కాబట్టి ఇక్కడ మీకు వచ్చేది ఇన్పుట్ ఇంపెడెన్స్. సో H11 is called as input impedance. H11 is called input impedance with output షార్ట్ సర్క్యూటెడ్. సో ఈ ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎప్పుడు వస్తుంది? అవుట్పుట్ ని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు వస్తుంది. కాబట్టి H11 ని కంప్లీట్ గా చెప్పాలి అంటే ఏమంటాము? ఇన్పుట్ ఇంపెడెన్స్ విత్ అవుట్పుట్ షార్ట్ సర్క్యూటెడ్ అంటాము. సో ఇక్కడ యూనిట్స్ ఏంటి? యూనిట్స్ వచ్చేసి మనకు ఓమ్స్ అన్నమాట. ఎందుకంటే ఇది ఇంపెడెన్స్ కదా, ఇంపెడెన్స్ కాబట్టి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్, ఓకేనా? సో అలా మీరు H11 ని డిరైవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటున్నాం కాబట్టి దీన్ని HI తో రిప్రజెంట్ చేస్తాము. దిస్ ఇస్ ద స్టాండర్డ్ రిప్రజెంటేషన్. ఓకే, ప్రతిసారి H11 రిప్రజెంట్ చేయము. సో ఇక్కడ మీరు HI తో రిప్రజెంట్ చేస్తారు బికాస్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇన్పుట్ ఇంపెడెన్స్. అది టోటల్ గా H11 గురించి. నెక్స్ట్ నాకు H12 కావాలి అన్నప్పుడు ఈ టర్మ్ ఉండకూడదు అంటే ఏం 0 చేయొచ్చు? I1 ని 0 చేయొచ్చు. ఎందుకంటే H11 ని 0 చేయలేము కాబట్టి I1 ని 0 చేయొచ్చు. I1 ని 0 చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? I1 ని 0 చేస్తున్నా అంటే ఇన్పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్, అంతే కదా? కరెంట్ 0 అవుతుందంటే ఓపెన్ సర్క్యూట్, వోల్టేజ్ 0 అవుతుందంటే షార్ట్ సర్క్యూట్, ఓకేనా? సో H12, ఓకే, ఎప్పుడైతే మీరు ఇన్పుట్ ని కనుక ఓపెన్ సర్క్యూట్ చేసేస్తారో ఈ టర్మ్ ఉండదు. అప్పుడు H12 ఏం రాయొచ్చు? V1/V2 గా రాయొచ్చు. V1/V2 at I1 is equal to 0. కాబట్టి ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా వోల్టేజ్ గెయిన్ అంటే ఏం చెప్తాము? అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ అంటాం. అవుట్పుట్ వోల్టేజ్ బై ఇన్పుట్ వోల్టేజ్ ని వోల్టేజ్ గెయిన్ అంటాం, అవునా కదా? రైట్. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? ఇక్కడ V1/V2 వచ్చింది. V2/V1 అంటే వోల్టేజ్ గెయిన్, V1/V2 అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ అన్నమాట, ఓకేనా? రివర్స్ వోల్టేజ్ గెయిన్. కాబట్టి ఇక్కడ V1/V2 ని ఏమంటాము? H12 ని ఇక్కడ మనం ఏమంటామంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ అంటాము. రివర్స్ వోల్టేజ్ గెయిన్ విత్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్. ఇది కంప్లీట్ గా చెప్పాలి అంటే H12 అని మిమ్మల్ని ఎవరైనా అడిగి వాట్ ఈస్ H12 అని అడిగినారు అనుకోండి, ఇట్ ఈస్ రివర్స్ వోల్టేజ్ గెయిన్ విత్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్ అని చెప్పాలి. ఓన్లీ రివర్స్ వోల్టేజ్ గెయిన్ అని చెప్పకూడదు, ఓకేనా? రివర్స్ వోల్టేజ్ గెయిన్ విత్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్. సో రివర్స్ వోల్టేజ్ గెయిన్ కాబట్టి దీన్ని స్టాండర్డ్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే HR తో రిప్రజెంట్ చేస్తాం. H12 is represented as HR because it is reverse voltage gain. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పారామీటర్
H21 కావాలి నాకు. H21 కావాలి అంటే మళ్ళీ ఇక్కడికి రండి. H21 కావాలి అంటే మనకు ఈ టర్మ్ ఉండకూడదు. ఈ టర్మ్ ఉండకూడదు అంటే ఏం చేయాలి? V2ని 0 చేసేయాలి. సో అప్పుడు H21 ఏమైపోతుంది? I2 by I1. సో I2 is equal to H21. ఈ టర్మ్ లేకపోతే I2 is equal to H21 into I1 అయిపోతుంది. H21 ఏమైపోతుంది? I2 by I1 అయిపోతుంది. అవునా? కాబట్టి ఇక్కడ మనము ఏం రాయొచ్చు? H21 is equal to I2 by I1 by making V2 is equal to 0. సో ఇక్కడ అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్ అంటే ఏమంటాము? కరెంట్ గెయిన్ అంటాము. అవునా? కరెంట్ గెయిన్ అంటాము. కాబట్టి దీన్ని ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటాం. జనరల్ గా ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటాము. ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ విత్ చెప్పండి ఏమవుతుంది? విత్ ఇక్కడ V2 0 చేస్తున్నాం కాబట్టి ఏమని చేస్తున్నాం? విత్ అవుట్పుట్ షార్ట్ సర్క్యూటెడ్. విత్ అవుట్పుట్ షార్ట్ సర్క్యూటెడ్. ఇదంతా కూడా మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. సో V2 అంటే అవుట్పుట్ పోర్ట్ కాబట్టి అవుట్పుట్ V2ని 0 చేస్తున్నాం కాబట్టి మనము షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. సో అవుట్పుట్ ఈ షార్ట్ సర్క్యూటెడ్ అనమాట. ఇక్కడ I2 by I1 అంటే కరెంట్ గెయిన్. సో కాబట్టి ఇక్కడ నార్మల్ ఫామ్ లో ఉంది కాబట్టి ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అంటాము. అదే మీరు H12 కేసులో ఏమైంది? రివర్స్ అయింది కాబట్టి రివర్స్ వోల్టేజ్ గెయిన్ అంటున్నాము. ఇక్కడ బికాస్ ఇట్ ఈస్ రేషియో ఆఫ్ టూ వోల్టేజెస్ కాబట్టి రివర్స్ వోల్టేజ్ గెయిన్ అంటున్నాము. బై మేకింగ్ I1 is equal to 0 కాబట్టి బై మేకింగ్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ యూనిట్స్ ఏంటి? మరి ఇక్కడ H12 లేదా HR కి యూనిట్స్ ఏంటి? నో యూనిట్స్, బికాస్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టూ వోల్టేజెస్. రెండు వోల్టేజెస్ రేషియో కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ నో యూనిట్స్. అదే మనం ఇక్కడ కూడా డిస్కస్ చేసింది, అదే మనం ఇక్కడ కూడా రాసింది అనమాట. ఓకేనా? సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఇప్పుడు ఇక్కడ మనకు వస్తున్నాయి చూడండి వరుసగా. ఓకేనా? సో ఇక్కడ దీన్ని మనం ఏం రిప్రజెంట్ చేస్తామంటే, ఓకే, సో ఇక్కడ కూడా యూనిట్స్ ఏంటి? యూనిట్స్ నో యూనిట్స్ బికాస్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ టూ కరెంట్స్. ఓకే, సో ఇక్కడ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ కాబట్టి దీన్ని మనము HF తో రిప్రజెంట్ చేస్తాం. స్టాండర్డ్ ఫామ్ లో HF తో రిప్రజెంట్ చేస్తాం బికాస్ HF రిప్రజెంట్స్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పారామీటర్. సో ఫోర్త్ వన్ వచ్చేసి H22 కావాలి మనకు. H22 కావాలి అన్నప్పుడు ఏం చేయొచ్చు? మనము I1 ని 0 చేయాలి. ఈ టర్మ్ ఉండకూడదు అంటే I1 ని 0 చేయాలి. అప్పుడు H22 ఏమైపోతుంది? I2 by V2 అయిపోతుంది. అవునా? I2 by V2 అయిపోతుంది. కాబట్టి మనము H22ని ఎలా రాయొచ్చు చెప్పండి. సో H22 is equal to I2 by V2 రాయొచ్చు by making I1 is equal to 0. కాబట్టి I2 by V2 ని మనం ఏమంటాము? అడ్మిటెన్స్ అంటాము. అవునా? రివర్స్ ఆఫ్ ఇంపెడెన్స్. ఓకే, కాబట్టి ఇది I2 V2 రెండు కూడా అవుట్పుట్ పోర్ట్ కు సంబంధించినవి కాబట్టి అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటాం. ఇది రెండు కూడా అవుట్పుట్ పోర్ట్ కు సంబంధించినవి కాబట్టి అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటాం. అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకే, రైట్. విత్ I1 is equal to 0 చేస్తున్నారు కదా, విత్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్. విత్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓకేనా? సో I2 by V2 అంటే అడ్మిటెన్స్, రివర్స్ ఆఫ్ ఇంపెడెన్స్ కాబట్టి అడ్మిటెన్స్, అవుట్పుట్ పోర్ట్ కాబట్టి I2 అవుట్పుట్ పోర్ట్ కరెంట్, V2 అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్ కాబట్టి అవుట్పుట్ అడ్మిటెన్స్ విత్ ఇన్పుట్ ఓపెన్ సర్క్యూటెడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ యూనిట్స్ ఏమైపోతాయి? యూనిట్స్ ఇక్కడ అడ్మిటెన్స్ కాబట్టి మోర్ ఆర్ సిమెన్. మో ఆర్ సిమెన్ ఇస్ ద యూనిట్ హియర్. సో ఇది అవుట్పుట్ అడ్మిటెన్స్. అవునా? అవుట్పుట్ అడ్మిటెన్స్ కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఫామ్ లో HO తో రిప్రజెంట్ చేస్తాము. HO తో రిప్రజెంట్ చేస్తాం. HF, H0, ఓకే, H0 అండ్ ఇక్కడ HI, HR. ఇవి 4 మనకు H పారామీటర్స్. సో ఇప్పుడు మన స్టాండర్డ్ ఫామ్ ఇది. ఇక్కడ మనకు వచ్చిన ఈ పారామీటర్స్ ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఈక్వేషన్స్ ఏమైపోతాయి చెప్పండి. సో V1 is equal to HI into I1 plus HR into V2. అలాగే
I2 is equal to HF, అవునా, HF into I1 plus H0 into V2, అవునా కదా చెప్పండి. బికాస్ H11 is equal to HI కదా, H11 ప్లేస్ లో మనం HI పెట్టచ్చు, కాబట్టి ఇక్కడ H11 ప్లేస్ లో HI రాస్తున్నాను. H12 ప్లేస్ లో ఏం రాయొచ్చు, HR రాయొచ్చు, అవునా, HR రాయొచ్చు. H12 ప్లేస్ లో HR రాయొచ్చు. అలాగే H21 ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, HF రాయొచ్చు. బికాస్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ ని మనము HF తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి. ఓకే, అండ్ H22 ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, H0 రాయొచ్చు అనమాట. ఓకేనా. సో మిమ్మల్ని ఎవరైనా కూడా ఈ హెచ్ పారామీటర్ మోడల్ ఫర్ బేస్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అని అడిగినారు అనుకోండి, సపోజ్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అని అడిగినారు అనుకోండి, అప్పుడు మీరు ఏం రాస్తారు, జస్ట్ V1 is equal to HIB అని రాస్తారు అంతే. ఇక్కడ HI ఉంది కదా, సో దీనికి బేస్ ను ఒకటి యాడ్ చేస్తారనమాట, ఎందుకంటే ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కాబట్టి HIB ఇంటూ I1 ప్లస్, ఓకే, కావాలంటే ఇంకా క్లియర్ గా రాయాలి, నాకు ఇంకా క్లియర్ గా కావాలి అని అడిగినప్పుడు ఏం చేస్తాం, కామన్ బేస్ లో మనకి ఏం తెలుసు, ఇన్పుట్ వచ్చేసి ఎమిటర్, అవునా, ఇన్పుట్ వచ్చేసి ఎమిటర్, అవుట్పుట్ వచ్చేసి కలెక్టర్, ఓకేనా. అండ్ కామన్ టర్మినల్ వచ్చేసి మనకు బేస్ ఉంటుంది, కామన్ టర్మినల్ వచ్చేసి బేస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఎమిటర్ కాబట్టి ఇక్కడ V1 ప్లేస్ లో మీరు VE రాయొచ్చు, ఎందుకంటే 1 అనేది ఇన్పుట్ టర్మినల్ కామన్ బేస్ లో ఎమిటర్ కాబట్టి VE is equal to HIB ఇంటూ IE ప్లస్, ఓకేనా, HIB ఇంటూ IE ప్లస్ HRB ఇంటూ V2 అంటే అవుట్పుట్ వోల్టేజ్ కదా, అవుట్పుట్ అన్నప్పుడు ఇక్కడ ఏం వోల్టేజ్ వస్తుంది, కలెక్టర్, కాబట్టి ఇది VC అయిపోతుంది. అలాగే ఇక్కడ IC, ఓకేనా, IC is equal to HFB ఇంటూ I1, ఓకే, ఇక్కడ HF ఉంది కాబట్టి ఇది బేస్ కి కాబట్టి HFB రాస్తాను, ఇంటూ I1 ఉంది. I1 అంటే ఏంటి, ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ టర్మినల్ ఏంటి, ఎమిటర్, కాబట్టి ఎమిటర్ కరెంట్ రాస్తున్నాం IE ప్లస్ HOB ఇంటూ అవుట్పుట్ వోల్టేజ్ కదా, ఇక్కడ అవుట్పుట్ టర్మినల్ ఏంటి, కలెక్టర్, కాబట్టి VC రాసేస్తాం. ఇలా రాసేయచ్చు కామన్ బేస్ కి అయితే. అదే మిమ్మల్ని ఒకవేళ కామన్ ఎమిటర్ కి అడిగినారనుకోండి, కామన్ ఎమిటర్ కి అడిగినప్పుడు కామన్ ఎమిటర్ లో మనకి ఏముంటుంది, ఇన్పుట్ వచ్చేసి మనకు బేస్ టర్మినల్, ఇన్పుట్ మనకు బేస్ అన్నమాట, అండ్ అవుట్పుట్ వచ్చేసి కలెక్టర్, అవుట్పుట్ టర్మినల్ వచ్చేసి మనకేంటి, కలెక్టర్, అవునా, అవుట్పుట్ టర్మినల్ వచ్చేసి కలెక్టర్. రాయండి, V1 is equal to కావాలంటే ఫస్ట్ మామూలు జనరల్ ఈక్వేషన్స్ రాస్తాం, V1 is equal to HI ఇంటూ I1 ప్లస్ HR ఇంటూ V2, అలాగే I2 is equal to HF ఇంటూ I1 ప్లస్ H0 ఇంటూ V2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. V1 అంటే ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ ఏంటి, బేస్, కాబట్టి బేస్ వోల్టేజ్ రాయాలి, కాబట్టి VB రాసేస్తాం అనమాట. బేస్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ HI ఉంది, సో ఇది కామన్ ఎమిటర్ కి కాబట్టి HIE అని రాసేయచ్చు, HIE ఇంటూ I1 అంటే ఏంటి, ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ టర్మినల్ ఏంటి, బేస్, కాబట్టి బేస్ కరెంట్ అనమాట, IB రాసేస్తాం, ప్లస్ HR అన్నప్పుడు HRE రాసేస్తాము, ఇంటూ V2 అన్నప్పుడు V2 ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్, అవునా, సో అవుట్పుట్ టర్మినల్ వచ్చేసి కలెక్టర్ కాబట్టి ఇక్కడ కలెక్టర్ వోల్టేజ్ రాసేస్తాం VC. అలాగే I2 అంటే అవుట్పుట్ కరెంట్, అవుట్పుట్ టర్మినల్ కలెక్టర్ కాబట్టి కలెక్టర్ కరెంట్ ఇస్ ఈక్వల్ టు HFE, ఇక్కడ HF ఉంది కాబట్టి ఇక్కడ HFE రాస్తాము, ఇంటూ I1 అన్నప్పుడు ఏం రాస్తాం చెప్పండి, I1 అంటే ఇన్పుట్ కరెంట్, అంటే ఇన్పుట్ ఇక్కడ బేస్ కాబట్టి IB రాస్తాము, ప్లస్ HOE ఇంటూ V2 అంటే అవుట్పుట్ వోల్టేజ్ కాబట్టి VC రాసేస్తాం. ఇలా మీరు ఏ కాన్ఫిగరేషన్ కి కావాలంటే ఆ కాన్ఫిగరేషన్ ఈక్వేషన్స్ రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో ఫస్ట్ జనరలైజ్డ్ ఈక్వేషన్స్ కనుక మీకు గుర్తుంటే మీరు కాన్ఫిగరేషన్ ని బట్టి మీరు ఈ ఈక్వేషన్స్ ని మార్చుకోవచ్చు, ఓకేనా. సో అందుకే మనము క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసేటప్పుడు కూడా బీటా
బీటా లేదా హెచ్ఎఫ్ఈ. బీటానే మనం కరెంట్ గెయిన్ కదా, బీటా ఈజ్ కరెంట్ గెయిన్ ఇన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ గెయిన్ అంటే మనం ఏమంటున్నాం, హెచ్ఎఫ్ఈ కదా, అవునా. హెచ్ఎఫ్ ఈస్ కాల్డ్ as కరెంట్ గెయిన్. చూడండి, హెచ్ఎఫ్ ఈస్ కాల్డ్ as ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. సో దాన్ని మనము అక్కడ బీటా అని నేర్చుకున్నాం, అవునా. ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకున్నప్పుడు దాన్ని బీటా అని నేర్చుకున్నాం. బీటా ఇస్ ఈక్వల్ టు హెచ్ఎఫ్ఈ. సో ఇక్కడ హెచ్ఎఫ్ఈ కావాలి అన్నప్పుడు ఇది 0 అయిపోవాలి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, మళ్ళీ ఐసి బై ఐబి. అక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్టే అది కూడా సేమ్ కదా, ఐసి బై ఐబి. బీటా ఇస్ ఈక్వల్ టు ఐసి బై ఐబి అని నేర్చుకున్నాం కదా, అవునా. కాకపోతే అక్కడ డిసి అనాలిసిస్ కాబట్టి క్యాపిటల్ ఐసి బై క్యాపిటల్ ఐబి రాసినాము. ఓకే, అక్కడ డిసి అనాలిసిస్ కాబట్టి. ఇక్కడ మనం యాంప్లిఫైర్ ఎప్పుడైనా అక్కడ యాంప్లిఫైర్ కి మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం, సైనుసాయిడల్ సిగ్నల్ ఇస్తాం, అంటే ఏసీ ఇస్తాం. కాబట్టి ఇక్కడ స్మాల్ కరెంట్స్ రాస్తాం, అంటే ఐసి బై ఐబి అనేది ఓకే స్మాలర్ లెటర్స్ తో రిప్రజెంట్ చేస్తాం, బికాస్ దే ఆర్ ఏసీ క్వాంటిటీస్. అంతే తేడా, అర్థమవుతుందా. సో ఇది కాన్సెప్ట్ వెరీ సింపుల్. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు యాంప్లిఫైర్ మోడల్ ని డ్రా చేద్దాం. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. టోటల్ గా మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసిన యాంప్లిఫైర్ హెచ్ పారామీటర్ మోడల్, యాంప్లిఫైర్ కాదు, సో బీజేటీ అని రాద్దాం, ఓకేనా. సో బీజేటీ హెచ్ పారామీటర్ మోడల్. సో ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ కి ఇది ఒక కంక్లూజన్ లాగా అనమాట, బీజేటీ హెచ్ పారామీటర్ మోడల్. సో దీనికోసమే కదా ఇప్పుడు వరకు మనం కష్టపడింది, అవునా. సో ఇప్పుడు అది డ్రా చేద్దాం. ఏంటది, B1. ఓకే, B1 ఇస్ ఈక్వల్ టు HI ఇంటూ I1 ప్లస్ HR ఇంటూ V2. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఏంటి, I2 ఇస్ ఈక్వల్ టు HF ఇంటూ I1 ప్లస్ H0 ఇంటూ V2. ఇప్పుడు దీనికి సంబంధించిన మోడల్ గీద్దాం. చూడండి, ఓకే. ఓకే, సో ఇక్కడ మీకు ఇన్పుట్ కరెంట్ I1, ఇది ఇన్పుట్ వోల్టేజ్ V1. సో ఇది వచ్చేసి హెచ్ఐ, ఇది వచ్చేసి HR ఇంటూ V2. ఓకే, ఇది వచ్చేసి HF ఇంటూ I1, ఇది H0. ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ వోల్టేజ్ V2, ఇక్కడ మనకు అవుట్పుట్ కరెంట్ I2. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్ పారామీటర్ మోడల్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, కేవీఎల్ అప్లై చేయండి. ఓకే, సో కేవీఎల్ అప్లై చేయండి ఇన్పుట్ పోర్ట్ దగ్గర. ఓకే, ఇక్కడ కేవీఎల్ కనుక మీరు అప్లై చేసినారనుకోండి, ఏమవుతుంది, ద సప్లై వోల్టేజ్ అంటే V1 ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది ఇంపెడెన్స్, అవునా. హెచ్ఐ అని మనం ఏమంటున్నాం, ఇన్పుట్ ఇంపెడెన్స్ అంటున్నాం. సో ఇక్కడ వోల్టేజ్ కావాలి ఇక్కడ, ఎందుకంటే the supply voltage is equal to voltage drop across these two. ఇది ఆల్రెడీ వోల్టేజ్ కాబట్టి HRV2 డైరెక్ట్ గా రాసేయచ్చు. ప్లస్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ కావాలి అంటే ఇంపెడెన్స్ మల్టిప్లైడ్ బై కరెంట్, HI ఇంటూ I1. చూడండి సరిపోయిందా లేదా, ఫస్ట్ సరిపోయింది కదా, అవునా. ఇన్పుట్ సైడ్ ఇన్పుట్ ఈక్వేషన్ సరిపోయింది, అనేది సరిపోయింది. నెక్స్ట్ అవుట్పుట్ సైడ్ తీసుకోండి. అవుట్పుట్ సైడ్ తీసుకున్నప్పుడు మీకు ఏమైపోతుంది, కేసీఎల్ అప్లై చేయాలి. అవుట్పుట్ సైడ్ ఏం అప్లై చేయాలి, ఇక్కడేమో కేసీఎల్ అప్లై చేయాలి, ఇక్కడేమో కేవీఎల్ అప్లై చేయాలి. ఓకేనా, అప్లై చేయండి. కేసీఎల్ అప్లై చేస్తే రైట్, సో ఇన్కమింగ్ కరెంట్, ఓకే. సో ఇది సపోజ్ ఇది అవుట్ గోయింగ్ కరెంట్ అనుకోండి, ఇది కూడా అవుట్ గోయింగ్ కరెంట్. సో ఈ నోడ్ దగ్గర మీరు కేసీఎల్ అప్లై చేయండి. సో ఇన్కమింగ్ కరెంట్ I2 ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇది ఆల్రెడీ కరెంట్ సోర్స్ గానే డ్రా చేసినాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు HF ఇంటూ I1 డైరెక్ట్ రాయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ద కరెంట్, డైరెక్ట్లీ కరెంట్. ఓకేనా, సో ఇక్కడ కరెంట్ ఇది H0 అంటే మనం ఏమన్నాము, అడ్మిటెన్స్ అన్నాము, ఇంపెడెన్స్ కాదు ఇక్కడ, అడ్మిటెన్స్ ఇది. ఓకే, H0 ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ అడ్మిటెన్స్. సో అడ్మిటెన్స్ ఫామ్ లో మనము ఈక్వేషన్ ఏంటి, జనరల్ గా I ఈజ్ ఈక్వల్ టు V బై Z,
అవునా కదా? I is equal to V by Z యాక్చువల్గా అయితే ఇంపెడెన్స్ అన్నప్పుడు. అదే మీరు అడ్మిటెన్స్ ఫామ్ లో రాయాలన్నప్పుడు I is equal to V into Y గా రాస్తారనమాట. I is equal to V into Y గా, ఎందుకంటే 1 by Z is equal to Y కదా. కాబట్టి ఇక్కడ మీకు ఈ కరెంట్ కావాలి అంటే ద అడ్మిటెన్స్ మల్టిప్లైడ్ బై ద కరెస్పాండింగ్ వోల్టేజ్. సో కరెస్పాండింగ్ వోల్టేజ్ ఎంత? V2 మల్టిప్లైడ్ బై H0. కాబట్టి H0 into V2 అయిపోతుంది. సరిపోయిందా లేదా చూడండి KCL అప్లై చేస్తే, అవునా? కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ ని రిప్రజెంట్ చేసే మోడల్ ఇది అనమాట. ఓకే, సో ఈ రెండు ఈక్వేషన్స్ ని రిప్రజెంట్ చేసే మోడల్ ఇది. అర్థమవుతుందా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఉంది కదా ఈ వోల్టేజ్ సోర్స్, అవునా? ఈ వోల్టేజ్ సోర్స్ ఏంటి? వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్ అన్నమాట. బికాస్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై V2, ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై అవుట్పుట్ వోల్టేజ్ V2. కాబట్టి ఇది వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. ఇది కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్, బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ I1, ఇట్ డిపెండ్స్ ఆన్ I1. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇన్పుట్ కరెంట్ I1. కాబట్టి ఇక్కడ మనం డ్రా చేసే ఈ కరెంట్ సోర్స్ ఏదైతే ఉందో అది కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. అది కరెంట్ సోర్సే, బట్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఇన్పుట్ సైడ్. కాబట్టి ఇది కరెంట్ కంట్రోల్డ్ కరెంట్ సోర్స్. ఇది voltage controlled voltage source. It is voltage source, but it is controlled by the output voltage. Okay, so ఇక్కడ HRV2 అన్నమాట. కాబట్టి ఇది VCVS, ఇది CCCS. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలనుకున్నప్పుడు ఇలాంటి బిట్స్ అడుగుతారనమాట. Okay, so the voltage source HRV2 in the transistor parameter is అని కరెంట్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ కంట్రోల్ వోల్టేజ్ సోర్స్, కరెంట్ కంట్రోల్ కరెంట్ సోర్స్, ఇలా ఇస్తారనమాట. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఏంటి? వోల్టేజ్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. ఓకేనా? సో ఇది టోటల్ గా H పారామీటర్ మోడల్. ఇక్కడ మీకు చూడండి ఏమేమి వచ్చినాయి? ఇన్పుట్ ఇంపెడెన్స్, వోల్టేజ్ గెయిన్, రివర్స్ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ కోర్స్, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అండ్ అవుట్పుట్ అడ్మిటెన్స్. నేను చెప్పిన ఆ 4 పారామీటర్స్ అన్నవి మనకి ఇక్కడ H పారామీటర్ మోడల్లో వస్తున్నాయి. కాబట్టి మనము BJT మోడలింగ్ ని ఈ H పారామీటర్ తో యూజ్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అది నేను ఫస్ట్ నుంచి బేసిక్ గా చెప్తూ వస్తున్న పాయింట్ అదే కదా. ఓకేనా? సో అర్థమైంది కదా. సో ఎక్కడన్నా మీకు అర్థం కాకపోతే నాకు మీరు మళ్ళీ వాట్సాప్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ వీడియోని ఒకసారి అర్థం కాలేదనుకోండి, వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. ఓకే, సెకండ్ టైం కూడా మళ్ళీ వాచ్ చేయండి. అప్పటికీ అర్థం కాకపోతే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. దీన్ని మళ్ళీ ఒకసారి చూడండి, నీట్గా నోట్స్ రాసుకొని నెక్స్ట్ వీడియోకి రండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో ఈ H పారామీటర్ మోడల్ ఇప్పుడు మనం ఏదైతే డిజైన్ చేసినామో ఆ H పారామీటర్ మోడల్ యూజ్ చేసి ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా, కరెంట్ గెయిన్ ఎలా కనుక్కోవాలి, వోల్టేజ్ గెయిన్ ఎలా కనుక్కోవాలి, ఇన్పుట్ ఇంపెడెన్స్ ఎలా కనుక్కోవాలి, అవుట్పుట్ ఇంపెడెన్స్ ఎలా కనుక్కోవాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.